నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొంత డీజిల్ పెట్రోల్ కొరత అనేది ఏర్పడిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. గతంలో ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది, కానీ కొన్ని రోజుల తర్వాత సద్దుమణిగినట్టే కనిపించినప్పటికీ తిరిగి మళ్ళీ అదే పునరావృతమైంది. అసలు దీనికి సంబంధించి ఎందుకు ఇలాంటి క్రైసిస్ అనేది మళ్ళీ ఏర్పడింది, ప్రజలు ఎందుకు ఈ పెట్రోల్ పంపుల దగ్గర బారులు తీరుతూ ఉన్నారు, బయట పరిశ్రమలకు ఈ డీజిల్ సరఫరా చేస్తారో ఆ డీజిల్ ధర పెరగడంతో ఆ పరిశ్రమలకు సంబంధించిన వారంతా కూడా బయట బంకుల్లో పెట్రోల్ డీజిల్కి సంబంధించి కొనుగోలు చేయడం వల్ల ఇక్కడ కొంత క్రైసిస్ ఏర్పడినట్టు అయితే వివరాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. అంతకు మించి అదే కాకుండా ఈ ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉంటాయో బంకుల వారికి క్రెడిట్ ఆప్షన్ కూడా తీసేశారు. అంటే క్రెడిట్ కూడా ఇవ్వట్లేదు. దాని ద్వారా కొంత పెట్రోల్ కొనుగోలు కూడా ఈ బంకు వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఇందుచేతనే డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడిందనే అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. మరి అసలు వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, మరి బంకు వాళ్ళ దగ్గర నిజంగా స్టాక్ ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇబ్బంది ఏమైనా పడుతున్నారా? ఏం లేదు, నాకు అది ట్రాఫిక్ ఎందుకు ఆగినా కూడా తెలియదు సార్. రీజన్ పెట్రోల్ రేట్ ప్రైస్ పెరుగుతుందా అంటున్నారు. మరి పెట్రోల్ అయిపోయి వచ్చినాను అంతే, చూస్తారు 10 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం కదా. పెట్రోల్ అయిపోయి వచ్చాను, వచ్చి చూస్తారు లైన్ ఉంది ఎక్కువ. నేనేం కొండపూడి దాకా పోవాలి కదా, ఎమర్జెన్సీ ఏం చేస్తాం, అందుకే నిల్చున్నా. కొడితే ఏం లేదు, ప్రైజ్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆపినారు. ఇప్పుడు ప్రైస్ పెంచారు, 40 రూపాయలు పెంచుతున్నారంట. అందుకే లైన్లో నిలబడ్డారు అంతా. ఈ పుకార్లు లేపకుండా ఆపితే బెస్ట్. పుకార్లు లేపడం వల్ల ఇది కదా ఈ ట్రాఫిక్ జామ్లు ఇవంతా. ఇన్ని కార్లు ఇన్ని బైకులు ఎందుకు పుకార్లు లేపడం? ఏదైనా ఉంటే పెంచితే పెంచేయాలి, లేకపోతే లేదు, అంతే కదా, సింపుల్. పుకార్లు పెట్టకుండా జనాలు ఇబ్బంది పెట్టకపోతే చాలు. ఏదైనా ఉన్నా కరెక్ట్ న్యూస్ ఇవ్వాలి, ఫేక్ న్యూస్ ఇవ్వద్దు అంతే. సగం మంది తెలియక ఎమర్జెన్సీ లేకపోయినా కూడా నిలబడతారు. వాళ్ళ వల్ల మా లాంటి ఎమర్జెన్సీ ఉంటే కూడా టైం వేస్ట్ కదా. అదే ఫేక్ న్యూస్ ఇవ్వకుండా జెన్యూన్ న్యూస్ ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని మీడియా వాళ్ళు కూడా ప్రచారం ఎక్కువ చేయకుండా మీ మీడియా వాళ్ళు కూడా కొంచెం కరెక్ట్గా చెప్పాలి కదా అన్ని విషయాలు. అదే క్లియర్, అదే కన్వే చేయండి. 20 మినిట్స్ అయిపోయింది. ఇంకో హాఫ్ కిలోమీటర్ ఉంది. ఇవాళ నిన్నేం లేకుండా. అవును, లేదు అనుకోలే. అంటే ఒక 1 వీక్ వరకు ఉండొచ్చు, మళ్ళీ కూడా లాస్ట్ టైం లేకనే అంతే. ప్రజలదే భయం గురించి ఏంది, నిజంగా కొరత అయితే లేదు అని అంటున్నారు గవర్నమెంట్. మీరు పెట్రోల్ అయిపోయి వచ్చినా భయంతో వచ్చి ఉన్నది. లాస్ట్ టైం కూడా అట్లనే అయింది కదా, అట్లా అని స్టాక్ చూసారు కదా. అంటే ఇది అన్న చెప్తున్నది కూడా, అంటే కొంత ఒక ఫియర్ అనేది స్టార్ట్ అయిపోయింది. కొరత ఎక్కడైతే వస్తుందో రేపు కూడా మళ్ళీ దొరకదో అన్న టెన్షన్ తోటి వచ్చామని చెప్తా ఉన్నారు. రైట్, ఇంకా అడిగి తెలుసుకుందాం. మేడం 1 మినిట్ ఎంతసేపు నుంచి పే చేస్తున్నారు? 20 మినిట్స్ అవుతుంది. 20 మినిట్స్ అవుతుంది. నిన్న కూడా ఇట్లే ఉంది, ఇవాళ ఉందా? అంటే బయట ఎక్కడ అవైలబిలిటీ లేదు, నిన్న వరకు ఉండే, బట్ ఇవాళ ఎక్కడ అలౌ చేయట్లేదు, అన్ని క్లోజ్డ్ ఉన్నాయి. సో ఇక్కడ ఉంది అంటే వచ్చాను. పెట్రోల్ అయిపోయి వచ్చారా లేకపోతే? అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. అలా ఏం లేదు, అక్కడక్కడ అవైలబిలిటీ ఉంటుంది, బట్ ఇక్కడ ఇవాళ సడన్ గా లేకుండా అయిపోయినాయి. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఈ ధరలు పెరుగుతాయని అంటున్నారు, అందుకోసమే జనాలు ఇట్లా హడావిడిగా వచ్చేస్తా ఉన్నారు. ప్రైసెస్ గురించి అలా ఏం కాదు, బట్ అవైలబిలిటీ తక్కువ ఉందేమో. మేబీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ నార్మల్కి రావచ్చు అని. ఏం చెప్తారు ప్రజలకి? అంటే భయాందోళన గురే దెబ్బ అందరూ వచ్చేస్తున్నారు కదా, క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది కదా. అనవసరంగా వేస్ట్ చేయకుండా అవసరం తగ్గట్టు వాడితే ఇట్ విల్ బి ఫైన్. 25 మినిట్స్ అవుతుంది అన్న. నేను మల్కాజ్గిరి నుంచి వేవరాకి వెళ్తున్నా, డ్యూటీకి వెళ్తున్నా. నియర్ బై 9 ఫిల్లింగ్ స్టేషన్ చూసుకుంటూ వచ్చిన. స్టిల్ నో ఫ్యూయల్ అవైలబుల్. అరౌండ్ 6 to 7. ఇది ఎయిత్ దాని దగ్గర 25 మినిట్స్ పట్టింది నాకు టైం. నిన్న కూడా ఇట్నే ఉంది. ఈ 2 days నుంచి రూమర్స్ వస్తున్నాయి మళ్ళీ పెట్రోల్ షార్టేజ్ ఉంది అది ఇది అని. అందుకనే బంకులో పెట్రోల్ ఉండి మరీ లాకేస్తారో తెలియదు, కానీ లాకైతే పెడుతున్నారు, పెట్రోల్ లేదని చెప్తున్నారు. మేబీ దిస్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ ఫాల్ట్ అయి ఉంటుంది 100%. అంటే స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా? సెంట్రల్ గవర్నమెంట్ అయితే అది ఆన్లైన్లో మనం ఫామ్ చూస్తే ఎవ్రీ స్టేట్కి ఫిల్అప్ పర్చేజ్ అయిపోతుంది. మన స్టేట్ గవర్నమెంట్ దాంట్లోనే ఫిల్లింగ్ ఫామ్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు.
స్టేట్ గవర్నమెంట్. అంటే రేవంత్ రెడ్డి లోపం ఏమైనా ఉందా ఈ పాలనలో? రేవంత్ రెడ్డి రూపం అంటే గవర్నమెంట్ అన్నప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఏవేందో టీఆర్ఎస్ ఉండని, బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఉండండి. కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇప్పుడు వార్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏదో ఒకటి చూసి నడిపించుకోవాలి. ముందు చూపు ఉండాలి దేనికైనా. ఏది లేకుండా చూసుకుంటే ఎలా అండి? ఇప్పుడు కొరత లేకుండా కొందరు భయంతో ఎక్కువ వచ్చేసి ఆ క్రౌడ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు కదా మరి. క్రౌడ్ అంటే ఎవరు క్రియేట్ చేయరు బ్రదర్. ఇప్పుడు నా దాంట్లో ఉంది చూడండి, పెట్రోల్ చూడండి ఎలా కొట్టుకుంటుంది ముళ్ళు. ఓకే, అయిపోయింది. అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్. ఇప్పుడు నేను నియర్ బై కాజాగూడకి వెళ్ళే లోపు నాది అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది. అందుకనే 30 minutes నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. స్టిల్ ఇప్పుడు నేను 3:30 లాగిన్ ఉంటుంది. ఏం చేస్తాం ఇప్పుడు? ఒక హాఫ్ అన్ అవర్ అడ్జస్ట్ చేసుకుని అటు ఇటు చేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు నాకు తెలిసిపోయింది అందరి దగ్గర మనకి పెట్రోల్ పంప్స్లో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మళ్ళీ పెట్రోల్లో మళ్ళీ చాలా ప్రాబ్లం వస్తున్నాయని నేను ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ గల్లీ నుంచి ఆల్మోస్ట్ 45 minutes నుంచి వెయిట్ చేస్తున్నాను. చాలా కష్టం అవుతుంది మాకు కూడా, ఎందుకంటే 45 minutes తర్వాత మళ్ళీ లోపల వచ్చిన తర్వాత మళ్ళీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 45 minutes, ఆల్మోస్ట్ 1.5 hour అవుతుంది. చాలా స్ట్రగుల్ అవుతుంది మేము, ఎందుకంటే డైలీ అక్కడి నుంచి ఇక్కడ రావాలి వెళ్ళాలి. సో మాకు చాలా ప్రాబ్లం అవుతుంది పెట్రోల్ గురించి. ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు మీరు? అఫ్ కోర్స్ ఆఫీస్ గురించి వెళ్ళాలి, ఎందుకంటే ఎక్కడైనా ఇక్కడ వెళ్ళాలంటే చాలా భయం పడుతున్నాం, ఎందుకంటే పెట్రోల్ లేదు కదా. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇప్పుడు ఫ్యామిలీ కూడా స్ట్రగుల్ అవుతుంది దాంట్లో. ఎక్కడైనా వెళ్ళాలంటే అప్పుడు మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ వెళ్ళాలి పాసిబుల్ లేదు. మళ్ళీ క్యాబ్స్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో వెళ్ళాలంటే కష్టం పడుతున్నాం మేము. బైక్లో ఏంటంటే ఎక్కడైతే మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మాకు చాలా ఇప్పుడు ఏమేమి చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆన్ డ్యూటీలో నేను స్పెషల్లీ పర్మిషన్ తీసుకొని నేను పెట్రోల్ గురించి వచ్చాను నేను. ఇప్పుడు కొంత అంటే ఫియర్ వల్ల ఎక్కువ జనాలు క్రౌడ్ అయిపోయి ఈ క్రైసిస్ ఏర్పడుతుందని అంటూ ఉన్నారు. దాని మీద మీ ఒపీనియన్? సార్ దాని గురించి ఇప్పుడు సార్ ఏదైనా ఉంటే మనకి ఫైనలీ మనకి ఏం కావాలి సార్? పెట్రోల్ కావాలి. సో దాని గురించి ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏమంటున్నారో ఐడియా లేదు. ఇప్పుడు జస్ట్ ఒక పెట్రోల్ వేసుకోవాలంటే చాలా మంది స్ట్రగల్ పడుతున్నారు. మీరు బ్యాక్ సైడ్ నుంచి మొత్తం చూడొచ్చు. సో స్ట్రగల్ ఈజ్ ఆల్వేస్ స్ట్రగల్ ఓన్లీ. ఎట్లా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారా? డైలీ అదే చెప్తున్నారు. ఒక్కోసారి బంద్ ఉంది అంటున్నారు, ఒక్కోసారి ఆఫ్. ఇప్పుడు డ్యూటీ వదిలేసి పెట్రోల్ వేసుకునేకి వచ్చినాం మేము. అంతేనా? డ్యూటీ మధ్యలో వచ్చారు? అవును మళ్ళా. ఓకే, అంటే ఎక్కడ అయిపోద్దు అని? అవును మళ్ళా ఏం చేయాలి? మళ్ళీ డ్యూటీకి రానికి బండి లేకపోతే మళ్ళీ బస్ స్టాప్ కూడా, మళ్ళీ బస్కి రావాలంటే బస్సెస్ కూడా బండి ఉంటాయి ఇప్పుడు రేపటి నుంచి. ఓకే, మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఇందులో స్టేట్ గవర్నమెంట్ తప్పు అనుకుంటారా, సెంట్రల్ గవర్నమెంట్ తప్పు అనుకుంటారా? ఇప్పుడు తప్పు ఎవరిది మనం చెప్పలేము. పెట్రోల్ దేనికోసం బంద్ అంటే అది అర్థమవుతలేదు. ఎప్పుడు దాకా నడుస్తుంది ఇప్పుడు తెలియదు. విజయవాడలో కూడా బంద్ అయిందంట. ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు? నేను 1.5 hour అయింది లైన్లో ఉండి. 1.5 hour అయింది డీజిల్ కోసం. ఓకే, ఇవాళ నిన్న కూడా ఇలా ఉందా? ఇవ్వాలి నాకు ఇవాళ తెలిసింది, అందుకోసం బయలుదేరిన. 1 గంట మొత్తం అక్కడ దాకా జామ్ ఉంది లైన్. ఓకే, మీ ఒపీనియన్ ఏంటి? ఈ క్రైసిస్ వల్ల ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఎందుకు ఈ కొరత ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇదే సార్ ఇరాన్ వల్ల గొడవ అవుతుంది కదా సార్, అందుకోసం అవుతుంది సార్ ఇది. ఓకే, మరి ఎట్లాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు మీరు? చాలా ఫేస్ చేస్తున్నాం సార్. చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నాం సార్ మేము. సమ్మర్ కదా. సమ్మర్ ఇంకా ఏమో ఒక ట్రాన్స్పోర్ట్ అంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మొత్తం బంద్ అయిందంట. అంటే కూరగాయలు బియ్యము అది అన్నీ వస్తుంది. గరీబ్ వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లం వస్తుంది మనకి. గరీబ్ వాళ్ళకి, మిడిల్ క్లాస్కి చాలా ప్రాబ్లం అవుతుంది మనకి. फेसिंग तो देख रहे होंगे ना, पब्लिक का प्रॉब्लम हो रहा, पब्लिक को दुनिया का प्रॉब्लम हो रहा. और रही बात अपना गवर्नमेंट से हम लोग अपील कर रहे हैं ये चीज़ की कि इंशाल्लाह बहुत जल्द से जल्द हमारे को प्रॉब्लम सॉल्व करो बोल के. गैस का प्रॉब्लम है, पेट्रोल का प्रॉब्लम आ रहा. हाल में रिसेंटली भी ये था प्रॉब्लम था, फिर सॉल्व हुआ. फिर अब ये कितना टाइम से वेट कर रहे हैं? हम लोग 1 hour के ऊपर होगा. 1 hour के ऊपर होगा. वहाँ से कोने से आ रहे हम लोग आए लोग. कितना दूर है वो लाइन? हाँ, हाफ किलोमीटर कंपलसरी रहता. और गवर्नमेंट से कल भी ऐसे अब ये जितना दिन सॉल्व हुआ जब तक तो इंशाल्लाह सॉल्व वैसी रहता है. మేము ఆ గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. గంట నుంచి వెయిట్ చేస్తున్నారా? బాగా ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇవాళేనా నిన్న కూడా ఇట్లే ఉందా? అంటే ఇవాళే వచ్చాము మేము, ఇవాళ వచ్చారు. గుంటూరు నుంచి వచ్చాము. గుంటూరు నుంచి వచ్చారా? అంటే అకేషనల్ గా వచ్చారా? ఎట్లా అకేషనల్ గానే వచ్చాము. బాగా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారా? చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నేను అన్న 45 minutes అయిపోయింది. 45 minutes. ఎంత దూరం నుంచి వెళ్ళి లైన్ ఉంది? ఇది మన సీఎం బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆ నుంచి క్యూ ఉంది. ఇంకా చాలా దానికన్నా వెనకాల ఉంది సందులో. ఓకే, ఆ నుంచి క్యూలో ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది ఉంది కదా. 45 minutes ఇక్కడ వెయిటింగ్ కదా. ఓకే, 45 minutes నుంచి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం. ఇది లైన్, ఇది కరెక్టా, ఎంతవరకు కరెక్ట్ అయింది తెలియదు. జనాలే తొందరపడి ఎక్కువ మంది వస్తా ఉన్నారు, పెట్రోల్ కు ఇబ్బంది ఏం లేదని అంటా ఉన్నారు. వీళ్ళైతే అందరూ అదే అంటారు, ఏం లేదు మీరే కంగారు పడుతున్నారని వీళ్ళు చెప్తున్నారు.
కానీ ఇది అనవసరంగా ఎందుకు ఇంత అడ్వర్టైజ్మెంట్ పబ్లిక్ టాక్ చేస్తుందో తెలియదు. ఉంది మస్తు ఉంది మరి బాగా జనాలు లేదు అని భయభ్రాంతులు భయభ్రాంతులు చేస్తుంది సార్, ఏం చేస్తాం అంతే ఉన్నదండి. పెట్రోల్ వేసి స్టాక్ ఉంది. తాకుంది మా చాలా ఉంది. మరి ఏం చెప్తారు ఇప్పుడు ప్రజలందరికీ? అందరికీ ఏం భయపడదు సార్, ఉన్నది చాలా ఎందుకని చెప్తున్నాం. తొందరపడి గుంపులు 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 ఒకరిని చూసి ఒకరు వస్తున్నారు సార్, అంతా ఒకరిని చూసి ఒకరు వస్తున్నారు. అంటే స్టాక్ ఉంది. స్టాక్ ఉంది సార్ మా దగ్గర చాలా. మా దగ్గర ఎప్పుడు ఉంటుంది సార్, ఎప్పుడు ఉంటుంది మా దగ్గర. ఎన్ని రోజులకు సరిపడా స్టాక్ ఉంది ఏది ఇప్పుడు మీ దగ్గర? మాకు డైలీ ఉంటాయి, 2 డేస్కి ఉంటుంది మా దగ్గర. 2 డేస్కి ఒకసారి. అంటే మీ ట్యాంకర్స్ వస్తూనే ఉంటాయి. మాది కంటిన్యూ వస్తూనే ఉంటుంది మళ్ళీ. సుమారు ఎంతమంది వస్తారు ఒక రోజులో మీ దగ్గరికి? ఏది యావరేజ్ డే ఒక రోజులో యావరేజ్గా మా దగ్గర 30 నుంచి 40 వేలు దాకా పోతుంది డీజిల్. 30 నుంచి 40,000. 25 నుంచి 30 దాకా డీజిల్ పోతుంది. 25 లీటర్ 25,000 లీటర్ పెట్రోల్ పోతుంది ఓకే. డైలీ. ఇవాళ ఏమైనా ఎక్కువ పోయిందా? ఎక్కువ పోతుంది, ఈరోజు ఎక్కువ పోతుంది. జర అందరూ వచ్చి ఎక్కువ మంది వస్తారు కదా, ఎక్కువ పోతుంది. మరి లేదని బాగా భయభ్రాంతులు అదేం లేదు, స్టాక్ బాగానే ఉంది, వస్తుంది కూడా, పెట్రోల్ డీజిల్ వస్తూనే ఉన్నాయి. ఏం చెప్తారు మరి జనాలందరికీ? ఏముందంటే అట్లా కంగారు పడకుండా స్టాక్ అయితే వస్తూనే ఉన్నాయి మాకు, అట్లా మాకు కూడా ఇబ్బంది పడకుండా అలా చేసుకుంటే బాగుంది. మీకు ఏమైనా ప్రెజర్ అవుతుందా ఒకేసారి ఇంతమంది వచ్చారు? ప్రెషర్ అవుతుంది కదా, ఇక స్టాక్ అయితే ఉన్నది, జనాలు ఇక ఇట్లా ఎందుకు అర్థం కావట్లేదు. స్టాక్ అయితే నాకైతే ఏం దోకలేదు. ఏం డోకలేదు, బాగానే ఉంది, వస్తూనే ఉంది. మీరు రేపు గుంటూరు వెళ్ళాలని కొట్టించుకోండి, అంతేగాని ఇది ఏదో డీజిల్ కోసం అయిపోతుందని ఏం కాదు, రాలేదు. మీరు గుంటూరు వెళ్ళాలని కొట్టించు ఎంతసేపు లైన్లో వెయిట్ చేశారు? ఓకే 20 minutes 20 మినిట్స్. ఇబ్బంది పడ్డారు ఏమన్నా ఇవాళ? ఇబ్బందే కదా, ఫస్ట్ టైం కొత్త బండి తీసుకుని లైన్లో నించుంది అది. ఓకే. ఇంతమందికి ఎప్పుడైనా అయిందా ఇట్లా? ఏం లేదు, ఉన్నా కానీ మా దగ్గర అంత కంగారు పడాల్సిన అవసరం ఏది బాగా ఏం తెలియదు, రేపు వెళ్తే తెలుస్తుంది. మళ్ళీ ఏమైందో తెలియదు, ఈరోజు సడన్గా మళ్ళీ జనాలు బారులు తీరారు పెట్రోల్ పంప్ దగ్గర. మార్నింగ్ వచ్చి చూసేసరికి మొత్తం లైన్, పెద్ద లైన్ ఉంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మొత్తం రాంగ్ రూట్లలో వచ్చి మరీ లైన్లో జాయిన్ అవ్వడం చేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. వీళ్ళు ఎందుకు ఫేర్ అవుతుండ్రు, ఎందుకు గాబర్ పడుతుర్రో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది వీళ్ళ వల్ల. ఈరోజు మార్నింగ్ నుండి ఇప్పుడు సుమారు ఎంత దూరం ఉంది సార్ ఈ లైన్? ఉంటుంది, ఒక 70 నుండి 100 మీటర్స్ వరకు ఉంటుంది. మొత్తం పెట్రోల్ పంప్ నుండి 70 నుండి 100 మీటర్స్ వరకు ఉంటుంది. మీకు ఇట్లాంటి టైంలో జర ఇబ్బంది ఎక్కువ అవుతుండొచ్చు కదా? మాకు ఇబ్బంది అంటే ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ వాళ్ళంతా వాళ్ళు ఒక లైన్ మెయింటైన్ చేసుకొని వెళ్తే పర్లేదు, కానీ కొంతమంది కావాలని వచ్చి మధ్యలో దూరడం, వాళ్ళు దిగడం, గొడవలు పడడం, మళ్ళీ లాండ్ ఆర్డర్ సమస్య రావడం, ఇంతకుముందు అదే అయినాయి అనమాట. పక్కెళ్ళి రావడం, మధ్యలో దూరడం, వీళ్ళు కొట్లాడుకొని లాండ్ ఆర్డర్ సమస్య రావడం, ఇలా జరుగుతున్నాయి అనమాట. వీళ్ళు కొంచెం కామన్ సెన్స్, సివిక్ సెన్స్ యూజ్ చేసుకొని వాళ్ళ లైన్లో వాళ్ళు వచ్చేస్తే మాకేమి ఇబ్బంది ఉండదు. అంతే, వాళ్ళు కొంచెం ఆలోచించుకొని క్రమ పద్ధతి పాటిస్తారని మేము అనుకుంటున్నాం. జనాలు పానిక్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇబ్బంది అవుతా ఉన్నది కదా, ఏమన్నా మెసేజ్ ఇస్తారా? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పెట్రోల్ షార్టేజ్ ఉందని ఎవరు చెప్పలేరు అని అనుకుంటా. మళ్ళీ ఎందుకు సడన్గా ఇట్లా వచ్చిందో నాకు తెలియదు. ఆ రోజు 3 days అయింది, మళ్ళీ ఈ రోజు ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. వీళ్ళు ఎవరు అసలు ఎందుకు వస్తుంది ఈ తాట తెలియదు. మీకేమన్నా తెలుసా? స్టార్ట్ అయింది పీపుల్ అనేది అదే స్టార్ట్ అయింది అంతే. ఆ రోజు కూడా సడన్గా స్టార్ట్ అయింది, మళ్ళీ ఈ రోజు సడన్గా స్టార్ట్ అయింది. ఇది ఎన్ని రోజులు పోతుందో తెలియదు ఇది, కానీ ఇది వాళ్ళకే ఇబ్బంది. ఈ ఫియర్ స్టార్ట్ అవ్వడం వాళ్ళకే ఇబ్బంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది. మేము ఎంత చేసినా ట్రాఫిక్ కంట్రోల్ కాదనమాట వీళ్ళ వల్ల. 2-3 లైన్స్ రోడ్డు మీద జామ్ అయితే పోయేవాళ్ళు, అంటే నార్మల్గా వాళ్ళు వేలో పోయేవాళ్ళు ఎట్లా పోతారు, పోరు. పెట్రోల్ లైన్ మొత్తం రోడ్డు బ్లాక్ చేస్తే వేలో పోయేవాళ్ళు పోవడానికి వీలు ఉండదు. సో వీళ్ళు కొంచెం ఆలోచించుకొని 1 లైన్ మెయింటైన్ చేసుకొని మిగిలిన సామాన్య ప్రజలకు ఒక వే కల్పిస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. రైట్, చూసారు కదా, ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు ఇక్కడ పోలీసులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కావచ్చు, బంకు యాజమాన్యం చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కావచ్చు, పెట్రోల్ క్రైసిస్ అనేది, డీజిల్ క్రైసిస్, పెట్రోల్ క్రైసిస్ అనేది మాత్రం లేదు. వాళ్ళ దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. బట్ ప్రజల్లో ఒక చిన్న ఫియర్, భయభ్రాంతులకు గురై రోజు వచ్చే వారి సంఖ్య కంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఈ పెట్రోల్ పంపులకు పీపుల్ విజిట్ చేయడం వల్ల అధిక మొత్తంలో, ఎక్కువ సంఖ్యలో, అంటే ఎక్కువ ఈ పెట్రోలు డీజిల్ కొనుగోలు చేయాలి, రేపు ఎల్లుండి ఆ తరువాత రోజు దొరుకుతుందో లేదో అన్న ఒక టెన్షన్స్తో వీళ్ళు ఎక్కువ మంది గుంపులుగా ఈ పెట్రోల్ పంపులకు రావడం ద్వారా ఇట్లా, అంటే ఈ లైన్, ఈ ట్రాఫిక్ అనేది జామ్ అయిపోతూ ఉంది.
ఖచ్చితంగా అంటే పెట్రోల్ ఫుల్ స్టాక్ ఉంది, మా దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేవు, మాకు అంటే నెక్స్ట్ 20-25 డేస్ వరకు కూడా బుకింగ్స్ ఉన్నాయి, మాకు అట్లాంటి ఇబ్బంది కూడా లేదు, పైన నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్గా ఉందని బంకు యాజమాన్యం చెప్పడం అయితే చూస్తా ఉన్నాం. అక్కడ పోలీసు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అంటే ఈ పీపుల్ ఏదైతే ఒక ఫియర్కి వీళ్ళు గురయ్యి గుంపులుగా రావడం ద్వారా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతూ ట్రాఫిక్తో పాటు మరీ ముఖ్యంగా ఈ ట్రాఫిక్ జామ్ అయిన ఈ తరుణంలో అంటే పెట్రోల్ కోసం గొడవలు జరగడము, ఈ ట్రాఫిక్ జామ్లో బండ్లు క్లాష్ అవ్వడము, ఒకదానికొకటి మైన్యూర్ యాక్సిడెంట్స్ అవ్వడం ద్వారా లా అండ్ ఆర్డర్స్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. సో దయచేసి అవేర్గా ఉండండి. ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ పుకార్లను, ఈ ఏవైతే సోషల్ మీడియా న్యూస్లు ఉంటాయో దయచేసి దాన్ని నమ్మకండి, రియాలిటీలో ఉండండి. మీకు అంటే నిజంగా పెట్రోల్ డీజిల్ అవసరం ఉంటే తప్ప పెట్రోల్ పంపులకు వెళ్ళకండి. అంటే రేపటి వరకు పెట్రోల్ ఉంటే రేపటి వరకు దాన్ని వాడుకోండి, ఆ తర్వాతే పెట్రోల్ పంపులకు వెళ్ళండి. రేపు ఎల్లుండి ఇంకో 2 రోజులకు 3 రోజుల వరకు పెట్రోలు వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళ వెహికల్స్లో ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళకు ఆ నీడ్ లేకున్నా కూడా ఒకేసారి అంటే ఒక రోజులో 5 మంది, ఒక అంజాదుగా ఒక లెక్క ప్రకారం అయితే ఒక రోజులో ఒక 50 మంది పెట్రోల్ పంపుకు విజిట్ చేసేవారు. ఆల్ ఆఫ్ సడన్ రేపు ఎల్లుండి పెట్రోల్ దొరుకుతుందో లేదో, డీజిల్ దొరుకుతుందో లేదో అన్న ఒక ప్యానిక్ సిచ్యువేషన్స్ తోటి 50 మంది వచ్చేవాళ్ళు ఒకేసారి 500 మంది హుటాహుటిన పెట్రోల్ పంపులకు రావడం ద్వారా అక్కడ పెట్రోల్ పోసే వాళ్ళకు ఇబ్బంది జరుగుతూ ఉంది, ఎట్ ది సేమ్ టైం ఆ బంకు యాజమాన్యులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు బ్లాక్స్ అవ్వడము, ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి కూడా ఎదురవుతూ ఉన్నాయని చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.